బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కొత్త వారిని నియమించబోతున్నారు. 4 ఏళ్లుగా అధ్యక్ష బాధ్యతల్లో ఉన్న జేపీ నడ్డా త్వరలోనే పదవీ కాలం ముగియనుంది. దీంతో కొత్త ప్రెసిడెంట్ కోసం కసరత్తు మొదలైంది. 4 సీనియర్లు ఈ పదవి కోసం పోటీ పడుతున్నారట. అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న ఆ 4 ఎవరు? వీరిలో ఎవరిని పదవి వరించే అవకాశం ఉంది? లెట్స్ వాచ్ ద స్టోరీ. బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడు ఎవరు? జేపీ నడ్డా స్థానాన్ని ఎవరితో భర్తీ చేయనున్నారు అనే చర్చ జరుగుతోంది. కేంద్రంతో పాటు పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీకి సంస్థాగతంగా ఎన్నికలు జరుగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం కోసం మరోసారి సంస్థాగత నిర్మాణం చేస్తున్నారు. బూత్ స్థాయి నుంచి కొత్త బాధ్యులను నియమిస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో జిల్లా అధ్యక్షులను కూడా నియమించారు. దీని తరువాత రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను కూడా ఎంపిక చేయనున్నారు. దీంతో పాటు బీజేపీకి కొత్తగా జాతీయ అధ్యక్షుడిని కూడా నియమించడానికి కసరత్తు జరుగుతుంది. బీజేపీకి మార్చి 15లోగా కొత్త అధ్యక్షుడి ఎన్నిక పూర్తి చేయాలని జాతీయ నాయకత్వం భావిస్తోంది. బీజేపీ రాజ్యాంగం ప్రకారం జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను ప్రారంభించే ముందు కనీసం సగం రాష్ట్ర యూనిట్లలో సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు 12 రాష్ట్రాలలో ఆ ప్రక్రియ పూర్తయింది. జాతీయ అధ్యక్షుడి ఎన్నిక కోసం మరో 6 రాష్ట్రాల్లో పార్టీ బాధ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. దీంతో ఆయా రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించే ప్రక్రియ వేగవంతం చేశారు. రెండు 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, అస్సాం, గుజరాత్ రాష్ట్రాలలో పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రణాళికలు చేపట్టింది. మరోవైపు జాతీయ అధ్యక్ష పదవికి సీనియర్ల పేర్లను ప్రతిపాదించాలని ఆయా రాష్ట్రాల ఇన్ఛార్జీలను కోరింది. జాతీయ నాయకత్వం పెట్టుకున్న గడువు ఇంకో 2 వారాలు మాత్రమే మిగిలి ఉండటంతో అధ్యక్ష నియామక ప్రక్రియను వేగవంతం చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా 2019లో వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. ఇక 2020లో నడ్డాను జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రస్తుత కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుండి నడ్డా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. లోక్సభ ఎన్నికల దృష్ట్యా నడ్డా పదవీ కాలాన్ని జూన్ 2024 వరకు పొడిగించారు. అయితే ఎన్నికల తర్వాత ఆయా రాష్ట్రాల సంస్థాగత ఎన్నికలపై దృష్టి పెట్టడంతో అధ్యక్షుడి ఎంపిక ఆలస్యమైంది. అయితే ఇప్పుడు కొత్త చీఫ్ కోసం బీజేపీ హైకమాండ్ సైతం పలువురి పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర ఇన్ఛార్జీలను కూడా తమ దృష్టిలో ఉన్న వారి పేర్లను పరిశీలించాలని కోరినట్లు తెలుస్తోంది. రెండు 2020లో కమలం పార్టీ పగ్గాలు చేపట్టారు జేపీ నడ్డా. తన నాయకత్వంలో బీజేపీని 3వసారి గెలిపించడంతో కీలక పాత్రతో పాటు వివిధ రాష్ట్రాల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. 3వసారి అధికారంలోకి రాగానే నడ్డాకు కేంద్ర మంత్రి పదవి కూడా వరించింది. ఈ క్రమంలోనే పార్టీ అధ్యక్ష పదవి బాధ్యతలను మరొకరికి అప్పగించనున్నారు. అయితే ఈ పదవి మాత్రం ఎవరిని వరిస్తుందో అనే విషయంపై తీవ్ర ఆసక్తి రేగుతోంది. పలువురి పేర్లు తెరపైకి వచ్చినా ఫైనల్ లిస్ట్ లో 4 ఉంటారనే చర్చ నడుస్తోంది. ప్రస్తుతం బీజేపీ చీఫ్ రేస్ లో మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రాజస్థాన్ మాజీ సీఎం వసుంధరా రాజే, పార్టీ జనరల్ సెక్రటరీ సునీల్ బన్సల్, మహారాష్ట్ర బీజేపీ అగ్రనేత వినోద్ తావడే పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఈ 4గురిలో ఒకరు అధ్యక్ష పదవిని చేపడతారా లేదా మరొకరికి ఛాన్స్ ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా మోడీ, అమిత్ షా మనస్సులో ఉన్న వారికే అధ్యక్ష పీఠం అధిరోహించే అవకాశం ఉంటుందనే చర్చ జరుగుతుంది. మరి బీజేపీ నయా బాస్ ఎవరో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.